ఒక దేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలి అంటే దాన్ని భారత్ చూసి నేర్చుకోవచ్చు యావత్ ప్రపంచం. భారత డిప్లొమసీ అంత గొప్పగా ఉంది. శత్రువుల్ని ఎక్కడ ఎలా పక్కన పెట్టాలి, మిత్రులతో ఎప్పుడు ఎలా కలుసుకోవాలి అనే విషయాల్లో భారత్ అద్భుతంగా తన అడుగులు వేస్తూ ఉంది. కెనడా ప్రధాని ట్రూడో భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, భారత్లో నుంచి అనేక మంది విద్యార్థులు కెనడాలో ఉన్నత చదువు చదువుతున్నారు. వారందరికీ వీసాల విషయంలో నిబంధన కఠినతరం చేశాడు. దీంతో భారత్ ఉక్కిరిబిక్కిరవుతుందని కెనడా ప్రధాని ట్రూడో అనుకున్నాడు. కానీ ఇదేది కాదు అన్నట్టు భారత్ కొత్త అడుగులు వేస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎప్పుడైతే ఉక్రెయిన్కి కాస్త భారత్ దూరంగా జరుగుతూ వచ్చిందో, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్ విద్యార్థులు తమ దేశంలో వచ్చి చదువుకోవాల్సిందిగా, మోడీ అందుకు సహకరించాల్సిందిగా మోడీని అభ్యర్థించాడు. దీంతో కెనడాలో మన విద్యార్థులకు ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వాటన్నిటి నుంచి మనం ఇప్పుడు ఉక్రెయిన్ ద్వారా వాటన్నిటికి మనం చెక్ పెట్టగలం. ఇంతేకాదు, మన భారత గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం కూడా ఇందులో కెనడా ప్రభుత్వానికి షాక్ ఇచ్చే విషయంలో ఒక భాగమే. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రభుత్వం, ప్యారిస్ గవర్నమెంట్ భారతదేశానికి వచ్చింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి భారతదేశానికి, ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ మధ్య అనేక అవగాహనలు కుదురుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు తమ దేశంలోకి రావచ్చని, భారత విద్యార్థులు తమ దేశంలో ఉన్నత చదువు చదవాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ను కోరాడు. అంతేకాదు, రానున్న రోజుల్లో ఈ విషయంపై అనేక చర్చలు జరుగుతాయి. 1-to-1 మీటింగ్, అదేవిధంగా 2-to-2 మీటింగ్, 4-to-4 మీటింగ్లు జరిగి భారత్ విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకోవడానికి ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఈ విషయంతో ఓవైపు ఫ్రాన్స్, మరోవైపు ఉక్రెయిన్ భారత విద్యార్థులకి ఆహ్వానం పలుకుతున్న నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం ఖచ్చితంగా తమ ఆలోచనల్ని తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే తామే ఇబ్బంది పడతామని ఇప్పటికే కెనడాకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే కెనడా యొక్క ప్రధాన ఆదాయం అక్కడ ఉన్న విద్యా రంగంలో విదేశీ విద్యార్థులు చదువుకోవడమే. ఇప్పటికే కెనడా విదేశీ విద్యార్థుల విషయానికి వస్తే, కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల విషయానికి వస్తే 40% పైగా భారత విద్యార్థులే అక్కడ విదేశీ విద్యార్థుల విభాగంలో చదువుకుంటున్నారు. వారికి అదే ప్రధాన ఆదాయ వనరు కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తిరిగి పునరాలోచించాల్సిందే. ఎందుకంటే భారత విద్యార్థులు కెనడాలో చదువుకోకపోతే భారత్కి పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే భారత్ కోసం, భారత విద్యార్థుల కోసం అటు ఫ్రాన్స్ ప్రభుత్వం, ఇటు ఉక్రెయిన్ ప్రభుత్వం గేట్లు తెరుచుకున్నాయి. ఇంతేకాదు, నిజానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొట్టమొదట మన మోడీ పిలిచింది అమెరికా అధ్యక్షుడు బైడెన్ని భారత్లో పర్యటించాల్సిందిగా కోరాడు. కానీ బైడెన్ ఏదో కుంటి సాకులు చెప్పి తాను భారత్కి రాలేనన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ తన చిరకాల మిత్రుడైన ఫ్రాన్స్ను భారత్కు ఆహ్వానించాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి, ఫ్రాన్స్ అధ్యక్షుడికి భారత్లో ఘన స్వాగతం లభించింది. దీన్ని ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు చూసే ఉంటాడు. తానేం కోల్పోయాడో తెలుసుకునే ఉంటాడు. తాను భారత్కి వెళ్ళంత మాత్రాన భారత్కు వచ్చే నష్టమేమీ లేదని ఇప్పటికే అతను తెలుసుకుని ఉంటాడు. నిజానికి భారత్, ఫ్రాన్స్ రెండు కూడా ఒకేలాంటి దేశాలు. ఏ విధంగా అంటే భారత్, ఫ్రాన్స్ రెండు అమెరికాతో స్నేహం చేస్తాయి, కానీ అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించవు. భారత్, ఫ్రాన్స్ రెండు అమెరికాతో దగ్గరగా ఉంటాయి, కానీ అమెరికా శత్రువైన రష్యాతో కూడా అంతకన్నా గొప్పగా దగ్గరగా ఉంటాయి. నిజానికి అనేక విషయాల్లో ఫ్రాన్స్కి భారత్ సహకరిస్తూనే ఉంది, భారత్కి ఫ్రాన్స్ సహకరిస్తూనే ఉంది. రానున్న రోజుల్లో భారత ఫ్రాన్స్ యొక్క బంధం మరింత గట్టిగా తయారవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే భారత్కు నిజమైన స్నేహితులు ఎవరు అంటే ఖచ్చితంగా రష్యానే. రష్యా తర్వాత నిజమైన స్నేహితులు ఎవరంటే ఖచ్చితంగా ఫ్రాన్సే. ఇక ఆ తర్వాత ఇజ్రాయిల్. సో భారత్కు చుట్టూ ఉన్న అనేక ఘనమైన, గట్టి, శక్తివంతమైన దేశాలతో దృఢమైన స్నేహం ఉంది. ఇక అమెరికాతో కూడా ఎంతో కొంత స్నేహం ఉంది. అమెరికా భారత్ని వాడుకోవాలని చూస్తున్నప్పటికీ, అమెరికా అవసరార్థం భారత్తో స్నేహం చేస్తున్నప్పటికీ అమెరికాకి, భారత్కి ఎంతో కొంత స్నేహం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచ విదేశాంగ విధానంలో అత్యంత గొప్ప దేశంగా ఎదుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో భారత్కి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత్ ముందు మోకరిల్లాల్సిందే. మన విదేశాంగ విధానం, డిప్లొమసీ అంత గొప్పగా ముందుకు సాగుతోంది.